దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకును లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియపడలందరికీ యేసే నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరు బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తా ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాసులు కండి. వాక్యాన్ని ధ్యానించిన ప్రభుని స్తుతించండి, ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, సరే చూడండి. లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్యధనం నాతో పాటు పాలుభాసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా? దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఇదిగో నాయన, నీ కృపలో, నీ కాపుదలలో, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనుదినం మమ్మల్ని పలకరిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించండి, ఈ కార్యక్రమం అభివృద్ధి చేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి మాట మనందరికీ బాగా పరిచయం అయిందే. ఎవరి గురించి ఎవరు మాట్లాడారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, స్వయాన భక్తులైనటువంటి యోబు గారు పలికిన మాట ఎవరితో అని అంటే తన భార్యతో మాట్లాడినటువంటి మాట. ఈరోజు క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, కేవలము దేవుడు మేలు చేస్తాడు, ఆ మేలు మాత్రమే మనం అనుభవించాలి, ఆ సంతోషం మాత్రమే పొందుకోవాలి, బాధ హింస మన దగ్గరికి రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి సమాజంగా ఉండడం చాలా విచారకరం పరిస్థితి. ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ఆయన వెనక సీట్లు ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ అంటున్నారట, ఇండియన్ ఎయిర్లైన్స్ లో ప్రయాణం చేయండి, మరి ఏ ఇతర ఎయిర్లైన్స్ లో కూడా ఇంతటి దయ ఉండదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే విషయం ఏంటి అనేటువంటి ఆ సేవకుడు ఆలోచించేస్తే, ఆ ఎయిర్ హోస్ట్ అంటే ఆ విమానంలో పనిచేసే హోస్టెస్ ఉంటారు కదండి, వాళ్ళంటే ఆ పిల్లలకు అధికంగా కొన్ని ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారట. దాని కొరకు వాళ్ళు మాట్లాడి వీళ్ళు ఇంత దయగలవారు. చూడండి, దురదృష్ట పలు సగటు క్రైస్తవుల యొక్క వేదాంత శాస్త్రము ఇలాంటి పిల్లల శాస్త్రంలో ఉంది. దేవుడు వారికి శాంతా క్లాస్ కంటే గొప్పవాడు అనిపించట్లేదు. శాంతా క్లాస్ గొప్పవాడు అనుకుంటున్నారు. కొన్ని లేఖనాలు మనం గమనిస్తూ పిల్లరా, దేవుని నుండి కేవలము మంచి సంగతులు మాత్రం అనిపించేవి మాత్రమే వస్తాయని చెప్పి మన విశ్వాసం మనం ఎలా సమర్థించుకోగలమండి? దేవుని నుండి మంచి వస్తుంది, శ్రమ వస్తుంది, హింస వస్తుంది, అనుభవించాలి. ఏమండి, నీ చేతనైనప్పుడు ఆ ఐశ్వర్యాన్ని అనుభవించు. ఏమండి, కానీ కష్టకాలంలో తాకినప్పుడు రెండూ కూడా దేవుని నుండి వచ్చేవని గ్రహించు అని చెప్పేసి ప్రసంగి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, చూడండి, యోనా విషయంలో దేవుడు ఒక సొర చెట్టును మొలిపించినప్పుడు అది పెరిగింది, తనగా హాయిగా నిద్రపడి చెట్టు కింద ఓ పురుగుని ఏర్పాటు చేసి తెల్లవారి తినేసింది. యోనా కోప్పడిపోయాడు. ఏమండి, ఆయన అంటాడు కదా, దేవుడు క్రీస్తు ఆయన అంటాడు, యెషయా గ్రంథములు ప్రవక్త అంటాడు, నేను వెలుగును సృజించువాడను, అంధకారము కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడు నేనే. అంటే చూడండి, ఈ ఉదయం గమనించాలి, మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి క్లుప్తంగా ఒప్పింపబడినప్పుడు, క్లుప్తంగా దాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన యొక్క నియంత్రణకు అతీతంగా ఏది పోజాలు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదనేటువంటి నమ్మగలిగినప్పుడు, ఏమండి, మనం కూడా అపోస్తుడైన పౌలు వలె సమస్యమును అనగా అది విషాదమే కానీ సంతోషమే కానీ ఏదైనా కూడా సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నాడని చెప్పి పాడన్నట్టు పాట మనం పాడగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. అని ఎందుకు మాట చెప్తానంటే, ఉదయకాల సమయంలో ఆ సేవకుడు చెప్పినట్లుగా ఆ పిల్లలు ఆ చాక్లెట్స్ ఆశపడి ఈ ఎయిర్లైన్సే దయగలది అంటే మేలు చేసేవాడే, కీడు చేసేవాడు కాదు. కీడు అవసరం లేదు మాకు అనేటువంటి క్రైస్తవులు, సగటు క్రైస్తవులు ఇద్దరు వచ్చు. ఏమండి, క్రీస్తు తన ప్రేమ, పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆయనతో తన సాన్నిహిత్యం నుండి ఏమండి ఏది కూడా ఏదైతే తనను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుందో, వాస్తవంగా ఏది నన్ను వేరు చేయలేదు అంటున్నాడు. ఏ అయితే అవి వేరు చేయడం ప్రయత్నం చేస్తున్నాయో వాటిని గురించి పౌలు ఇలా ఆశ్చర్యకరమైన ఒక జాబితా అని చెప్పాడు. శ్రమ, హింస, బాధ, కరువు, ఉపద్రవము,
తర్వాత ఖడ్గము, వస్త్రహీనత, మరణము, దేవదూతలు, ప్రధానులు, శక్తులు, ఉన్నవి లేనివి, రాబోను, ఎత్తు పొలాలు, ఏది కూడా దేవుని అనుమతి లేకుండా మన దగ్గరికి రావు. ఆయన ప్రేమ నుండి మనలను వేరు చేయవు. ఏమంటే ఈ ఒప్పుదల మనలను కదల్చబడినటువంటి విశ్వాసానికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా మనము శ్రమలో ఉన్నప్పుడు సహనం కలిగి ఉండడానికి బలాన్ని అనుగ్రహిస్తుంది. అధిక సమయంలో ప్రియులు గమనించాలి. ఒకవేళ మనము ఆ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యోబు భార్య వలె మాట్లాడుతున్నామేమో, హింసించి లేక దూషించి చచ్చిపో, విడిచిపెట్టేసే దేవుణ్ణి ఎంత శ్రమ కలిగేసినప్పుడు ఎలా దేవుడు అవుతాడు నీకు? ఏమండి ఉదయకాల సమయం ఎంతనో మనము శ్రమ పడాలి. ప్రతి విశ్వాసికి శ్రమ అనేది తప్పనిసరి. శ్రమ లేకపోతే నిజ క్రైస్తవుడు కాదండి. శ్రమ లేకపోతే నిజ విశ్వాసి కాదండి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శ్రమ పడి, హింసించబడి, హేళన ఉంది, శిలువ మరణించి మనకు విజయాన్ని అనుగ్రహించి కనుక శ్రమ నొందుటే మనకు మేలు. భక్తుడు దావీదు అంటాడు, శ్రమ నొందుటే నాకు మేలు అంటాడు. కానీ అలాంటి ఆ యొక్క నిశ్చయత కలిగినటువంటి జీవితం యోబు వలె మనం మేలు అనుభవించాలి, కీడు కూడా అనుభవించాలనేటువంటి ఒక నిశ్చయత కలిగి మన విశ్వాసత్వం ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మనందరి వరకు దీవించి ఆశీర్వదించడం గాక. తాళుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది దయచేయండి. క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం మరియు గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఇది నా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్న ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.